ఆంధ్రాలో బియ్యం రైతులకి ఒకంత తెలంగాణ ఊరటనిస్తోంది. అక్కడ వాళ్ళు 500 రూపాయలు క్వింటాకి ఎక్స్ట్రా ఇస్తున్నారు. దాంతో ఆంధ్రాలో సన్న బియ్యం పండేటటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా అక్కడికి తీసుకుపోతున్నారు. బ్రోకర్లు ఇక్కడ రైతుల దగ్గర నుంచి కొనేసి తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకి 2 రకాల ఆదాయం. ఇక్కడ రైతుల నుంచి తక్కువకి దొరుకుతుంది, అక్కడ అదనపు బోనస్ వస్తుంది. దీంతో గ్రౌండ్ లెవెల్లో రైతుల నుంచి ధాన్యం సేకరణ తగ్గిపోయిందంట. బ్రోకర్ల దగ్గర నుంచినే కొనేస్తుంది ప్రభుత్వం. నల్గొండ జిల్లాలో రైతులు అదే ఆందోళనకు దిగారనమాట. ఓవరాల్గా సన్న బియ్యం అన్నటువంటిది ఇప్పుడు ఒక పెద్ద ఇంపార్టెంట్ అయిపోయింది. అక్కడ సన్న బియ్యం ఇస్తున్నారు రేషన్కి, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వట్లేదు. ఇక్కడ సన్న బియ్యం వచ్చేటప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అటు కర్నూలు, కృష్ణా, గుంటూరు ఇట్లాంటి జిల్లాలో పండుతుంది. సోనా మసూరి, సాంబా మసూరి ఈ సన్న బియ్యం పండుతూ ఉంటుంది. అవి కాస్త ఇప్పుడు తెలంగాణకి పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నాయి అన్నమాట. దానికి కారణమైతే రేవంత్ సర్కార్ తీసుకున్న మంచి నిర్ణయం.